హాయ్ అండి, వెల్కమ్ టు మోర్లా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను సండే మార్కెట్కి వెళ్ళి చాలా రోజులు అయిందండి. నాతో పాటు మీకు కూడా ఒకసారి మా ఏలూరు సండే మార్కెట్ ఎలా ఉందో చూపిద్దాం అనుకుంటున్నాను. మాకు సండే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట సండే మార్కెట్ అనేది. ఇది ఆర్ఆర్పేటలో ఉంటుంది సండే మార్కెట్. ఈ రోజు మాత్రం ఈ రోడ్డు ఫుల్ కళకళ ఆడిపోతూ ఉంటుందండి. ఫుల్ క్లౌడ్ ఉంటారు, అస్సలు ఖాళీ ఉండదు, మనం వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు. లైటింగ్స్ అవన్నీ ఎంత బాగున్నాయో కదా. ఇక్కడ ఇవి ఇయర్ రింగ్స్ అండి. ఇది ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్లో ఉంటుంది. ఇది నాకైతే చాలా నచ్చుతాయి. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది, రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేవన్నీ 30 రూపీస్ 50 రూపీస్ అలాగే ఉంటాయి. నేనైతే చాలా వరకు ఇక్కడే కొనుక్కుంటూ ఉంటాను. ఇవి ఎక్కువ కాలేజ్ పిల్లలకి వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి. స్టడ్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. నేను ఇప్పుడు రెగ్యులర్గా ఇక్కడే కొంటూ ఉంటాను. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే 80 రూపీస్ 100 రూపీస్ అలా ఉంటాయి. ఇవి ఇంకా చాలా బాగున్నాయి కదా. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళకి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగుంటాయి. ఎల్లో కలర్ ఇంకా బాగుంది కదా, చాలా బాగుంటుందండి ఇక్కడ కలెక్షన్ మాత్రం. రేట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తారు. ఇలా నేను ఇయర్ రింగ్స్ అన్నీ వెతుకుతున్నాను ఏ బాగున్నాయో అని. తర్వాత దానికి కొంచెం దూరంలోని అప్సరా బాదం మిల్క్ ఒకటి ఉంది. ఇంకా సరే అక్కడ కూడా ఒకసారి అది టేస్ట్ చేద్దామని చెప్పేసి అక్కడ ఆగాము. అయితే నేను వీడియో తీసుకుంటానంటే ఆవిడ వీడియో తీసుకోమని చెప్పారు. ఆవిడే పాపం అన్ని రెడీ చేసి చూపించారు, ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటో అంతా చూపిస్తాను నేను, వీడియో తీసుకో అన్నారు. ఫస్ట్ ఒక గ్లాస్లో కోవా వేసారు కొంచెం, తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మిల్క్ అందులో యాడ్ చేశారు. ఇలా 6 గ్లాసులు నా కోసం అలా పెట్టి చూపిస్తున్నారు అనమాట. తర్వాత ఈ పాలల్లో ముందుగా వేసిన కోవా వేసి బాగా మిక్స్ చేశారు స్పూన్ తోటి. ఆ రెండు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక గ్లాస్లోకి పోసుకొని సర్వింగ్ గ్లాస్లోకి పోసుకున్నారు. దానిలో కొంచెం బాదంని సన్నగా కట్ చేసేసి యాడ్ చేశారు. దీనికి మెయిన్ టేస్టే బాదం అంటే బాదం కోసం తాగే వాళ్ళు చాలామంది ఉంటారు. నేనైతే ఆ బాదం పలుకుల కోసం ఎక్కువ తాగుతూ ఉంటాను. దానిపైన కొంచెం కోవా యాడ్ చేసి ఇచ్చారనమాట. ఆవిడ చూపిస్తున్నారు తీసుకోమ్మ వీడియో అని. తర్వాత ఈ వెంకట రెడీమేడ్స్ ఇది అంతా ఆర్ఆర్పేట ఏరియానండి. చాలా ఆఫర్లు పెడతారు. ఈ రోజు అయితే బయట స్టాల్స్ పెట్టేసి అమ్ముతూ ఉంటారు, గుట్టలు గుట్టలుగా పోసేస్తారు. ఈ ఫ్లవర్ వాజ్లు చాలా బాగున్నాయి కదా. ఈ చిన్న చిన్నవి అయితే ఇంకా ముద్దుగా ఉన్నాయి. నేనైతే ఏమీ తీసుకోలేదు, అలా చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాను. మనకి తిరిగే ఓపిక ఉండాలే కానీ సండే మార్కెట్ చాలా బాగుంటుంది, చాలా దొరుకుతూ ఉంటాయి. మనకి ఏ ఐటెం కావాలన్నా ఇక్కడ చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతూ ఉంటుంది. అయితే మనం కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఎక్కడ ఏ షాప్ దగ్గర ఆగుదామా అని. అదిగా టాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇంకా లేడీస్కి చాలా ఇష్టమైన సెక్షన్ అనమాట. ఈ టాప్స్ కూడా 400 500 అలాగే ఉన్నాయి. ఇంకాస్త ముందుకు వెళ్తే ఇదిగోండి ఇటు సైడ్ కూడా టాప్స్ కనిపించాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి టాప్స్. అయితే మనం క్వాలిటీ అంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేము మనం ఇక్కడ. ఈ షాప్స్లో మనకి ఏం కావాలన్నా దొరుకుతాయండి. ఎక్కువగా హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు సండే మార్కెట్లో. చాలామంది అందుకే వస్తూ ఉంటారు కూడా. ఇలా మొత్తం తిరుగుతూ ఉన్నాం మేము. ఈ అలంకార్ స్వీట్స్ పక్కనే ఒక హ్యాండ్ బ్యాగ్స్ స్టాల్ లా ఉంటుంది. ఒక స్టాండ్ పెట్టి దాన్ని తగిలించి అమ్ముతూ ఉంటారు. ఇక్కడైతే చాలా బాగుంటాయండి. నేను ఎక్కువగా ఇక్కడే కొనుక్కుంటూ ఉంటాను. ఇక్కడ స్లింగ్ బ్యాగ్స్ చాలా నచ్చుతాయి నాకు. నేను అన్నీ చూపిస్తున్నాను మీకు చూడండి, బాగుంటాయి ఇక్కడ. రేట్లు కూడా పర్లేదు, మనం పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళి కొనలేం కదా. మనం కొన్న ఒకవేళ 400 500 అలా ఉంటాయి. మన బడ్జెట్లో అంటే మిడిల్ క్లాస్ బడ్జెట్లో రావాలంటే ఇక్కడ ఇలాంటి చోట్లే బాగుంటాయి. ఆ రెయిన్బో కలర్ హ్యాండ్ బ్యాగ్ నాకు చాలా నచ్చింది, అది మా పాప కోసం చూస్తూ ఉన్నాను నేను. ఇవన్నీ 150 200 అలా చెప్పారు ఈ బ్యాగ్స్ అన్నీ. అయితే ఈసారి కొత్త కలెక్షన్ కూడా బాగుంది. ఈ చిన్న చిన్న బ్యాగ్స్ అన్నీ 100 రూపీస్. ఇవి పిల్లలకైతే బాగుంటాయి. అలా మొత్తం నేను ఈ హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ దగ్గర చాలాసేపు ఉన్నాయి. పాండా బ్యాగ్ భలే ముద్దుగా ఉంది కదా, దాని మొహం కనిపించట్లేదు చీకటిగా ఉండడం వలన. నాకు ఈ బ్యాగ్స్ బాగా నచ్చాయి. 2 లేయర్స్లా ఉంది, దీనికి ఏంటో 2 జిప్స్లా ఇచ్చారు, కొత్త మోడల్లా అనిపిస్తుంది అని చెప్పి నేను మొత్తం ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట. చాలా నచ్చింది నాకు ఇది. ఈ మోడల్ ఎప్పుడు వాడలేదు కదా, ఒకసారి ట్రై చేద్దామని చెక్ చేసుకుంటున్నాను. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అన్నీ వెతుకుతూ ఉన్నాను నేను, ఏ కలర్ బాగుందా ఏది తీసుకుందామా అని చూస్తూ ఉన్నాను. మనకు అంతే కదండి, ఆడవాళ్ళకి ఎన్ని బ్యాగ్స్ ఉన్నా ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా మనకి ఇది మాత్రం మారదు, తీసుకుంటూనే ఉంటాం మనం.
కొత్త వస్తువు ఏదైనా కనిపిస్తే చాలు కొనేయాలనిపిస్తూ ఉంటుంది. నేను ఈ బ్యాగ్ మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తున్నాను. అంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకటి తీసుకుందాం కానీ అది వెతుకుతున్నాను. ఈ చిన్న చిన్న పౌచెస్ లాంటివి అయితే చక్కగా ఈజీగా క్యారీ చేయడానికి, మనీ పెట్టుకోవడానికి, సెల్ ఫోన్ పెట్టుకోవడానికి బాగున్నాయి. ఇవి 100 రూపీస్ అలా పడుతున్నాయండి. ఈ పౌచెస్ లాంటివి అయితే ఈ పెద్దవాళ్ళకి బాగుంటాయండి. అంటే అమ్మ వాళ్ళ లాంటి వాళ్ళకి బాగుంటాయి. ఈ బ్యాగ్ కూడా బాగుంది కదా, క్యూట్గా ఉంది. ఇదైతే పెద్ద బ్యాగ్. ఇందులో ఒక 2-3 జతలు బట్టలు కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడికైనా ఒకరోజు ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళొచ్చు. బాగుంది. ఇది కూడా 250 300 చెప్పారు. అయితే మనం కొంచెం గట్టిగా అడిగితే ఏమైనా తగ్గిస్తారేమో. నేను మళ్ళీ ఇవన్నీ ఎతుకుతున్నాను ఏది బాగుందా అని చెప్పేసి. ఇది కూడా బాగుంది కదా. ఈ బ్యాగ్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ పెద్ద బ్యాగ్స్ అయితే 300 అలా చెప్తున్నారు. ఇవి కూడా బాగున్నాయండి. ఎవరైనా ఆఫీస్ వేర్ వాడుకోవాలంటే బాగుంటాయి. నేను ఇది మళ్ళీ ఈ బ్యాగ్ని మళ్ళీ చెక్ చేస్తున్నాను. నాకు ఇది నచ్చింది, మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను తీసుకుందామని. ఇది 100 రూపీస్ చెప్పాను కదా. ఇంకా అయిపోయింది. మా హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ కంప్లీట్ చేసుకుని ముందుకు అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా మంచిగా ఏమైనా కనిపిస్తాయేమో అని. ఇక్కడ ఈ బండి మీద శారీస్ పెట్టి అమ్ముతున్నారు. ఇవన్నీ 100 రూపీసేనంట. ఈ తర్వాత ఈ బెడ్షీట్స్ కూడా 3 ఆఫర్ పెట్టి అమ్ముతున్నారు. ఇవన్నీ మన హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అండి. స్పూన్స్, ప్లాస్టిక్ బాక్సులు, ఈ బాటిల్ ఏదో నచ్చిందంటే చూపిస్తున్నారు. చాలా ఉంటాయి ఇక్కడ. టీ వడపోసుకునేవి, ప్లాస్టిక్ సంబంధించిన ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటా ఉన్నాను. ఏదైనా నచ్చితే తీసుకుందామని చెక్ చేస్తున్నాను నేను. తర్వాత ఇక్కడ అన్ని క్లిప్స్, టిక్ టాక్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వీటిలో కూడా మా పాపకి ఏమైనా ఉన్నాయేమో అని ఎతుకుతున్నాను నేను. ఇది పైనాపిల్ సీజన్ అనుకుంటా. ఎక్కడ చూసినా పైనాపిల్స్ బాగా ఉన్నాయి. తర్వాత ఇలా చిన్న చిన్న ప్రోడక్ట్స్ అన్నీ చూసుకొని అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని బయలుదేరిపోయామండి మేము. ఇది మా సండే బజార్. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కుదిరినప్పుడు వెళ్ళండి. ఏలూరులో ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళండి. చాలా బాగుంటుంది. అంటే రీజనబుల్ ప్రైసెస్ దొరుకుతాయి కదా, అందుకని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.